కాదనలే. కానీ గతంలో మీ మీద ఒంటికాల మీద లేచినటువంటి బండి సంజయ్ ఏదైతే అప్పుడు అధ్యక్షుడిగా ఉండి ఆయన అనేక రకాలుగా మీ ప్రభుత్వం మీద చాలా ఎలిగేషన్స్ చేశాడు. దాని మీద ఆయనకి మీకు మధ్య చాలా వార్ జరిగింది. సో ఆయన కొంతవరకు పార్టీని కొంచెం ముందుకు తీసుకురాగలిగే శక్తి సామర్థ్యాలు కూడగట్టుకుని చేయగలిగాడు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సరే ఎవరు దీనికి అధ్యక్షులు అవుతారని మనం డిసైడ్ చేయలేం. కానీ నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఒక మంచి అవకాశం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీకు గట్టిగా ఫైట్ చేసి ఎక్కువ సీట్లు సాధించుకుని ఈసారి నెక్స్ట్ కాషాయ జెండా ఎగరేయబోతున్నాం అని అంటే, సో దాని వెనకాల ఉన్నటువంటి కోణాలు ఏ విధంగా పరిశీలిస్తారు మీరు? అంటే మీరు ఒక రకంగా కాంగ్రెస్, ఒక రకంగా 3 పార్టీల మధ్య పోరు నడుస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి భాగంలో మీరున్నారు. సో ఏంటి ఇప్పుడు అధ్యక్షుడిగా ఎవరైతే దీనికి, అంటే మీ ఒపీనియన్ చెప్పండి, ఎవరైతే బాగుంటుందో మీరు అనుకుంటున్నారు మీ లెక్క ప్రకారం? ఈరోజు అంటే బీజేపీకి సంబంధించిన అధ్యక్ష పదవి గురించి మనం వాళ్ళ అంతర్గత విషయం గాంధీ గారు అన్నట్టు మనం దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు మనకు పెద్దగా లేదు. కానీ సరే, రాజకీయ పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్థితి గతిని బట్టి పార్టీలో ఉన్న మంచి చెడులు మాట్లాడడానికి మీరు అంటే ప్లాన్ చేసినట్టున్నారు. అయితే నేనేమంటున్నానంటే, మా పార్టీ మీద బండి సంజయ్ గారు చేసిన ఆరోపణలు సరే, గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవరు ఏ రకంగా వాళ్ళు మాట్లాడడము, అదేవిధంగా మంచి చెడుల్ని విమర్శించడము రకరకాల ఉంటాయి. అట్లని మనకు వ్యక్తిగతంగా ఏముండదు ఎవరికి. కాబట్టి ఇక ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడికి సంబంధించి ఎవరు వచ్చినా పెద్ద ఒరిగేదైతే ఏం లేదు. ఎవరు వచ్చినా ఒరిగేదైతే తెలంగాణ రాష్ట్రానికి ఏం లేదు. ఎందుకంటున్నానంటే, వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్గా. దాంట్లో బండి సంజయ్ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నారు, అదేవిధంగా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నారు, అంతకు ముందు అధికారంలో ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు ఏ మాత్రం నిధులు తెచ్చారు, ఏ మాత్రం దాన్ని అభివృద్ధి పదంలో తెలంగాణని నిలబెట్టడంలో వాళ్ళు ఎటువంటి పాత్ర పోషించారు అనేది మనం ప్రధానంగా చూడాలి. తెలంగాణ ఏ విధంగా ఆదుకున్నారని, ఆర్థికంగా ఏ విధంగా ఆదుకున్నారు, అభివృద్ధి వైపు ఎట్లా పయనింపజేశారు అనేది ప్రధానంగా మనం చూడాలి. వీళ్ళెవరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. పైగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిఎస్టీ వసూళ్లు విపరీతమైన, అంటే ఫస్ట్ పొజిషన్లో మనం ఉండి అనేక రకాలుగా దాని మీద కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి తర్వాత రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనమేమని అంటున్నామంటే, వీళ్ళలో వాళ్ళ పార్టీ విధానము అది తెలంగాణ రాష్ట్రానికి ఒక కొత్త సంకేతము, లేకపోతే ఒక కొత్త మలుపు, ఒక నూతన మార్పు చెయ్యబోతుందని చెప్పేసి అయితే నేను అనుకోవట్లేదు. అది ఏ అధ్యక్షుడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం, రెండు సార్లు చూస్తున్నాం కాబట్టి వాళ్ళ విధి విధానాలు మనకు కనపడుతున్నాయి కాబట్టి, మన కళ్ళ ముందే ఉంది కాబట్టి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడదని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా కూడా వాళ్ళ పార్టీ అధ్యక్షులు ఇప్పటిదాకా ఉన్నవాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రానికి నిధులు తేవడంలో కానీ, అభివృద్ధిని ఇచ్చేయటంలో కానీ పెద్ద మొత్తంలో వాళ్ళు చేసి ఉంటే గనక వాళ్ళు ఖచ్చితంగా మనం ఆ పార్టీ మన రాష్ట్రానికి చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు మనం మాట్లాడుకుంటే, అంటే నేను ఇంతకుముందు కూడా మన చర్చల్లో నేను చెప్పాను, మన దేశవ్యాప్తంగా ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలలో మన తెలంగాణ కూడా ఉందని చెప్పేసి మొన్న గెజిట్ పేపర్ బయటకు వచ్చేదాకా మనకు తెలియదు. మొన్న పేపర్ బయటకు వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, మాకు తెలీదు. మనం ప్రత్యేక హోదా దాంట్లో ఉన్నాం కాబట్టి ఆ ప్రత్యేక హోదాకు సంబంధించిన నిధులు ఎక్కువ రావాలి మనకు, మన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి, మన రాష్ట్రంలో ఉన్న ప్రజల సుఖ సంతోషాన్ని మెరుగుపరచడానికి ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆ ప్రత్యేక హోదా అనేది కూడా హైడ్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అసలు దాని నుంచి వచ్చే మనకు లాభం లేదు, అదేవిధంగా అది ఉంది అని చెప్పేసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చే ఏ అధ్యక్షులైనా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినన్ని నిధులు తీసుకొచ్చి అన్ని ప్రాజెక్టుల మీద అభివృద్ధి వైపుగా నడిపిస్తే చాలా చాలా సంతోషిస్తాం. అంతేగాని వాళ్ళు వచ్చేసి ఆ చెట్టు కింద గోతులు దవ్వి, అదేవిధంగా ఈ మసీదు కింద గోతులు దవ్వి, దీని కింద ఆ పునాదులు తీసి, దాని కింద ఆ పునాదులు తీసి, ఇది మొత్తం హిందుత్వము అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడితే ఈ తెలంగాణ రాష్ట్రం ఇప్పటిదాకా సుఖ సంతోషాలతోని చక్కగా ఒక మత సామరస్యంతో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కానీ ఇటువంటి స్థితి వచ్చినప్పుడు
పరిస్థితులు మారిపోతాయి రాష్ట్రంలో. ఏమైతే లాండ్ ఆర్డర్ దెబ్బతింటుంది. ఇప్పటిదాకా ప్రశాంతమైన వాతావరణం, అది ఇన్వెస్టర్స్ కావచ్చు, ఏ రకంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్కు ఒక మంచి ప్లేస్, ఒక మంచి స్థానం, అనువైన ప్లేస్ అన్ని రకాలుగా అని చెప్పేసి ఒక మంచి పేరుంది మన రాష్ట్రానికి, మన హైదరాబాద్కు. తెలంగాణ ప్రత్యేక పరిస్థితి, మన భౌగోళిక స్థితి కూడా అటువంటిది అన్నట్టు. మనకు అన్ని రాష్ట్రాలకు, అన్ని దేశాలకు ఒక అనువైన స్థలంగా. మన దగ్గరికి వస్తే మన రాష్ట్రాన్ని వదిలిపెట్టి లేదా హైదరాబాద్ని వదిలిపెట్టి పోవాలనే మనసు ఒప్పదు చాలా మందికి. అంటే అటువంటి స్థితి, అంటే నివసించడానికి కావచ్చు, లేకపోతే పెట్టుబడులు పెట్టడానికి కావచ్చు. కాబట్టి ఈ వాతావరణాన్ని కూడా ఎవరు వచ్చే ఏ అధ్యక్షులైనా దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే మత సామరస్యాన్ని పాటించండి. మతాల మధ్య గొడవలు, కులాల మధ్య గొడవలు కానీ దయచేసి అటువంటివి చేయకండి. బండి సంజయ్ గారు ఉన్నప్పుడు బాగా ఎలాంటి అంశాల మీద ఎక్కువగా మాట్లాడడం జరిగింది. అది ఎవరికి మంచిది కాదు, అది రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం మంచి సంకేతం కాదు. ఒక చిన్న రాంగ్ స్టెప్ వేయటం వల్లనే ఈ రోజు రియల్ ఎస్టేట్ భూమి పడిపోయి ఈ రోజు మొత్తం రాష్ట్రం అంతా అతలాకుతలం అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి రేపు మనము కూడా రాంగ్ స్టెప్ వేసి రాష్ట్రంలో ఎటువంటి ఒక చెడు నిర్ణయం మనం తీసుకున్నా, లేకపోతే చిన్న స్టెప్ వేసినా కానీ అది వాతావరణం అంతా పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే బహిరంగంగానే నేను చెప్పేది ఏంటంటే మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అది అభివృద్ధి పదంలో ఉండాలి, ప్రజలంతా సుఖశాంతులతో వెలుగొందాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. దానికి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా సహకరించినా చాలా చాలా సంతోషం. ఈ రాష్ట్రాన్ని ముందుకు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇక్కడ అధికారం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ యొక్క ప్రాతినిధ్యాన్ని నిలుపుకోవడం కోసం ట్రై చేస్తున్నారు తప్పితే ఈ రాష్ట్రాన్ని ఒక రకంగా ముందుకు తీసుకెళ్దాం, సెంట్రల్ నుంచి కొన్ని ఫండ్స్ తీసుకొచ్చి పెడదామనే ఉద్దేశంతో లేరనేది మీ వాదన. ఎందుకంటే గతంలో కూడా ఈ రాష్ట్రానికి ఇచ్చింది పెద్దగా ఏం లేదు సెంట్రల్ నుంచి. సో నిజంగానే మరి ఈళ్లలో ఈ నలుగురిలో, అంటే మామూలుగా మనం అనుకుందాం, ఈ నలుగురిలో ఎవరైతే మీరు బాగా చేయగలరని మీరు అనుకుంటారు మామూలుగా అయితే ఉన్న వాళ్ళలో? అంటే ఇప్పుడు ఈ రాష్ట్రం, ఎందుకంటే గతంలో మన ఇప్పుడు అందులో నలుగురిలో కూడా అందరూ కూడా ఎంపీలుగానే ఉన్నారు. సరే, నిధులు తీసుకొచ్చే విషయంలో వాళ్ళు బీజేపీ పార్టీ ఇక్కడ క్యాడర్ని పెంచుకోవాలి, ప్రాతినిధ్యం పెంచుకోవాలనే ఆలోచనతోనే ఉన్నారు తప్పితే ఈ పెరుగుతున్న ప్రాతినిధ్యానికి తగ్గట్టుగా మనం ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలి అని చెప్పేసి ఎక్కడా కూడా వాళ్ళు ఆలోచించట్లేదు. మీరు చూడండి, గతంలో వాళ్ళ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత, ఇప్పుడు గతంలో వాళ్ళ ఎంపీ సంఖ్య ఎంత, ఇప్పుడు సంఖ్య ఎంత. అదేవిధంగా వాళ్ళ గ్రాఫ్ ఇప్పుడు గాంధీ గారు చెప్పినట్టు మనం గతంలో మాట్లాడుకున్నట్టు వాళ్ళ క్యాడర్, స్థిరమైన క్యాడర్, వాళ్ళ ఓటింగ్ పర్సెంట్ పెరుగుతూ వస్తుంది. సరే, అది స్టేబుల్గా ఉండొచ్చు, ఒక్కోసారి పడిపోవచ్చు లేదా పెరగవచ్చు, అది వేరే సంగతి. కానీ పెరుగుతూ వస్తుంది వాళ్ళదైతే. పెరుగుతూ వస్తున్నప్పుడు అరే ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం అభివృద్ధికి కావాల్సిన నిధులు మనం ఇస్తే, మన ఎంపీలకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, మనం అటువంటి సపోర్టు మనం చేస్తే, ఆ రాష్ట్రానికి ఏ ప్రభుత్వం ఉన్నా దానికి చేస్తే మనం ఇంకా అభివృద్ధి వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు. అయితే మన తెలంగాణకు సంబంధించిన దాంట్లో అంటే నా పర్సనల్ ఒపీనియన్, ఇది పార్టీగా కాదు, నా పర్సనల్గా, అంటే తెలంగాణ మూలాలు తెలిసిన వ్యక్తులు, అదేవిధంగా తెలంగాణ సుఖదుఖాలు తెలిసిన మనుషులు, ఇక్కడ బాధలు, సాధక బాధకాలన్నీ తెలిసిన మనుషులు ఆ పార్టీలో, మా పార్టీ నుంచి పోయిన ఈటెల గారు ఉన్నారు. కాబట్టి అన్ని విషయాల మీద సమగ్రమైన, అంటే ఇవే కాదు, వాళ్ళు ఇంకా వేరే పారామీటర్స్ కూడా ఉండొచ్చు. అంటే తను ఉంటే, కొంచెం ఈటెల గారు ఉంటే ఈ రాష్ట్రానికి సమగ్రమైన పార్టీల పరంగా కాదు, రాష్ట్ర పరంగా మనం ఆలోచిద్దాం. ఇంతవరకే మనం ఆలోచిద్దాం. తను ఉంటే కొంచెం ఈ స్థితిగతులు తెలుసు కాబట్టి, ఈ రాష్ట్ర ప్రజల స్థితిగతులు అన్నీ తెలుసు, నోటీసులో ఉన్నాయి కాబట్టి తను ముందుకు తీసుకెళ్ళడానికి, ఒక సామరస్యతను కాపాడడంలో ఒక లెఫ్ట్ భావాలు ఉన్న మనిషి కాబట్టి, అంటే మూర్ఖత్వం వైపు పోకుండా, ఉన్మాదం వైపు పోకుండా, అంటే క్యాడర్ని ఒక పద్ధతిగా ముందుకు తీసుకెళ్లడంలో, ఒక సమాలోచన వైపుగా తీసుకెళ్లి పార్టీని ముందు నిలబెట్టే వైపుగా ఉంటారు కావచ్చు. ఆ రకమైన స్టెప్ ఇస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. సరే, అది కావచ్చు, ప్రాక్టీస్ లో కాకపోవచ్చు. ఎందుకంటే దీని వెనకాల కూడా అనేక రాజకీయ కోణాలు ఉన్నాయి. కొంతమంది ఈటల రాజేందర్ గారిని విభేదిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అదే అంటున్నా, ఈటల గారిని ఇప్పుడు లెఫ్ట్ నుంచి వచ్చిన అతను ఎత్త పెడతారని కూడా అంటారు కదా. అది వేరేది వాళ్ళది. ఎందుకంటే నువ్వు లెఫ్ట్ వచ్చేసి నువ్వు లెఫ్ట్ ని తీసుకొచ్చి ఇక్కడ ఎట్లా పెడతావు అని చెప్పేసి అనేవాళ్ళు ఉంటారు. లేదా లెఫ్ట్ నుంచి వచ్చినా మన పార్టీ మన విధి విధానాలు కట్టుబడి ఉన్నారు కదా అని చెప్పేసి అనేవాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. అది ఏ రకంగానైనా నేనేమంటున్నానంటే, కొంత డెమోక్రటిక్ కంట్రీలో డెమోక్రటిక్ వాయిస్గా, డెమోక్రటిక్గా ఆలోచించే మనుషులుంటే
కొంచెం ప్రజల మధ్య వైషమ్యాలు కానీ విభేదాలు కానీ అవి తగ్గుముఖం తగ్గుతాయి, పడతాయి. yes. దాని వైపుగా నేను ఆ కోణం నుంచి ఆలోచిస్తున్నాను. అంతే, ఇది కరెక్ట్ గా ఉంటే మనం అభివృద్ధి ఆటోమేటిక్ గా మనకు వచ్చే నిధులు అవి మనం చేసుకోవచ్చు. కానీ ఇదే ప్రాథమికంగా ఇదే దెబ్బతిన్నదంటే మొత్తం లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతినే దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా చూడాలనే